హలో మామ! నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈ సంవత్సరం అయితే 2 ఫెస్టివల్స్ ఒకటేసారి కలిసి వచ్చాయి. సో, ఉగాది ముందు రోజు ఉందంటే దాని నెక్స్ట్ డేనే రంజాన్ అయితే ఉంది. సో, నేనైతే ఇంటికైతే వెళ్తున్నాను. హాస్టల్స్‌కైతే హాలిడేస్ అయితే వచ్చాయి. సో, మావోడైతే రేపైతే వెళ్తున్నాడు. సో, నేనైతే లగేజ్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను. సో, మా దగ్గర నుంచి అయితే ఎస్ఆర్ మెట్రో స్టేషన్ దగ్గరే అనమాట. సో, మెట్రో స్టేషన్‌కి వచ్చాను. సో, ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ మనమైతే సికింద్రాబాద్ ఈస్ట్ అయితే వెళ్ళాలి. సో, రైల్వే స్టేషన్ అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడికైతే వెళ్ళాలి మనం. సో, ఇక్కడైతే నేనైతే టికెట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాను. సో, ఈడ నుంచయితే 35 పడుతుంది టికెట్. సో, తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచయితే ట్రైన్ ఎక్కి మళ్ళీ అమీర్‌పేట్‌లో వెళ్ళి అక్కడ చేంజ్ అవ్వాలి అన్నమాట. సో, ఇక్కడ నుంచి రెడ్ లైన్ ఉంటుంది. రెడ్ లైన్ నుంచి మనం బ్లూ లైన్‌కి చేంజ్ అవ్వాలి అన్నమాట. సికింద్రాబాద్ ఈస్ట్ వెళ్ళాలంటే. సో, ఇక్కడికొచ్చినంక ప్లాట్‌ఫార్మ్ నెంబర్ 4కి వెళ్ళాలి. సో, నేనొచ్చేసరికి అయితే లక్కీగా ట్రైన్ అయితే అప్పుడే వచ్చేసింది. సో, వచ్చేసాను చూడండి. ట్రైన్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది. సో, దిగేసాను. ఇక్కడైతే మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ ఈస్ట్‌కైతే వచ్చేసాం. సో, ఇక్కడైతే స్ట్రెయిట్ వెళ్ళిపోతే మనమైతే రైల్వే స్టేషన్‌కైతే వెళ్ళిపోతాం. ఎక్కువ తిరగాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్ట్రెయిట్ లిఫ్ట్ దిగేస్తే మనమైతే డైరెక్ట్ మన రైల్వే స్టేషన్‌కైతే వెళ్ళిపోతాము. సో, ట్రైన్ అయితే డిలే అయింది. 12:30కి అయితే వెళ్తుందంట. సో, నేనైతే ఇగ వెయిట్ చేస్తున్నాను. బ్యాగ్, లగేజ్ అంతా సదరుకొనైతే అక్కడ పెట్టేసి ఉన్నాను. సో, జనరల్ కాబట్టి చాలామంది అయితే ఉంటారు. సో, మనకైతే లక్కీగా టికెట్లయితే అంటే లక్కీగా మనకైతే సీట్స్ అయితే దొరికేసాయి. సో, బ్యాగ్స్ అవన్నీ సదిరేసి అయితే బయట అలా అలా తిరుగుతున్నాను. సో, ఇగ ట్రైను స్టార్ట్ అయ్యే మూమెంట్‌లో అయితే ఏమైనా స్నాక్స్ తీసుకుందామని బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. సో, ఇవైతే టేస్ట్ బానే ఉన్నాయి. అండ్ ట్రైన్ అయితే మాక్సిమం ఒక 2 ½ అవర్స్ పడుతుంది. మన కాజీపేట రైల్వే స్టేషన్‌కి వెళ్ళడానికైతే. సో, దారిలో అయితే మళ్ళీ మళ్ళీ వస్తారు కానీ ట్రైన్ ఫుడ్ అంత బాగుండది. సో, ఛార్జింగ్ గూడా పెట్టేసుకున్నాను ఇక్కడనే. సో, లక్కీగా అన్నీ పక్కకే ఉన్నాయి. సో, ఈ బెనిఫిట్ ఉంటుంది. మనం తొందరగా వస్తే కరెక్ట్ టైంకి సేవస్ మాత్రం దొరకవు. సో, ఆల్రెడీ నేనైతే 11:15కి ఒక ట్రైన్ ఉండేది గైస్. సో, ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోయాను నేను. సో, మళ్ళీ 12:30కి అయితే గోల్కొండ ఉంది అంటే అయితే ఆగేసాను. సో, ఇక్కడికైతే వచ్చి ప్లాట్‌ఫార్మ్ నెంబర్ 9కి అయితే వచ్చి మొత్తం లగేజ్ అయితే సదిరేసుకున్నాను. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. హమ్మయ్య! ట్రైన్ అయితే స్టార్ట్ కాకపోతే ఉక్కపోత ఘోరం ఉండే. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం గాలి తగిలి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. సో, చూసారు గదా! ఈ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. పాతదంతా కూలగొట్టిండ్రు గదా! మళ్ళీ కొత్తగా కడుతున్నారు. ఈసారి ఏ విధంగా కడతారో సో, చూడాలి. ఇగ వెళ్తున్నాం, స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. క్రాసింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రైన్స్‌కి. ఇది దాటినాక అయితే స్టార్ట్ అయిపోతుంది మెయిన్‌గా. సో, చూస్తున్నారు కదా! మళ్ళీ ఆగింది గైస్. మొత్తానికైతే ఊకే ఆపుతూనే ఉన్నాడు లూప్ లైన్‌లో ట్రైన్ క్రాసింగ్‌కని. ఇప్పటికే 2 సార్లు ఆపిండు. సో, అక్కడైతే బుల్లబ్బాయి బాగా ఎగురుతున్నాడు. ఆగమాగం చేస్తున్నాడు వాళ్ళనైతే. సో, వాళ్ళని గూడా ఒక క్లిప్‌లో యాడ్ చేద్దాం అన్నట్టుగా అయితే యాడ్ చేసేసాను చూడండి. ఇగ స్టార్ట్ అయిపోయింది మామ. చూడండి ఎంత ఫాస్ట్‌గా వెళ్తుందో. పుసుక్కని ట్రైన్ కింద మన ఫోన్ పడిపోతే అంతే ఇగ గోవిందా. సో, మొత్తానికైతే మనమైతే రీచ్ అయిపోయాం కాజీపేటకైతే. సో, అంత లాగ్ ఎందుకనైతే డైరెక్ట్ కాజీపేట వచ్చుడు కొద్దీ మళ్ళా మన వీడియో కంటిన్యూ చేశానన్నమాట. సో, కాజీపేట జంక్షన్ చూడండి. సో, ఇదైతే నేను కొన్ని సంవత్సరాల నుంచెల్లి చూస్తున్నా. బట్ అయితే ఏం చేంజ్ కాలేదు. చాలా నీట్‌గుంటుంది. చాలా బాగుంటుంది. సో, చూడండి ఇదే ట్రైన్‌లో వచ్చాను నేనైతే. సో, ఇక్కడి నుంచయితే మనకు హన్మకొండ బస్ స్టాండ్‌కయితే వెళ్ళడానికి ఆటోలయితే దొరుకుతాయి. సో, ఆటోలయితే మార్నింగ్ టైమ్‌లో అయితే రూ. 30 చార్జ్ చేస్తారు. అదే నైట్ టైమ్ అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటారు వాళ్ళైతే. సో, బస్ స్టాండ్‌కయితే రీచ్ అయిపోయాను గైస్. చూడండి ఇక్కడైతే ఎప్పటికి పబ్లిక్ చాలా మంది ఉంటారు. ప్లస్ ఇప్పుడైతే ఫెస్టివల్ సీజన్ గదా! ఇంకా చాలా ఉంటారన్నమాట. సో, నేనైతే చూడండి ఫైనల్‌గా అయితే మా ఊరికైతే రీచ్ అయిపోతున్నాను చూడండి. ఇదే మా ఊరు జెన్‌కో అన్నమాట. సో, చాలా బాగుంటుంది అబ్బా! అసలు ఈ సన్‌సెట్‌కైతే ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ వీడియోస్ చేయడానికైతే చూస్తున్నారు కదా! సో, ఇక్కడ నుంచయితే ఇంకో 4 కిలోమీటర్స్ అయితే మా ఊరైతే వచ్చేసినట్టే భూపాలపల్లి. సో, చూస్తున్నారు కదా! అండ్ చూస్తున్నారు కదా! పక్కనైతే పొలాలైతే బాగానే ఉంటాయి మా దిక్కైతే. సో, ఫైనల్‌గా అయితే మా ఊరు బస్ స్టాండ్‌కైతే రీచ్ అయిపోయాను. సో, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవడొస్తాడో చూపిస్తాను చూడండి. వీడే ఎప్పటికొచ్చేది నా ఇంటి పక్కన ఉంటాడు. మేమైతే దగ్గర దగ్గర చిన్నప్పటి నుంచి ఒకటే మా ఇంటి పక్క కాబట్టి చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినోళ్ళం మేము. చాలా అంటే ఫోన్ చేసింది కొడితే వచ్చేస్తాడు. సో, ఇక్కడి నుంచయితే స్ట్రెయిట్‌గా మా అన్న షాప్‌కయితే వెళ్ళిపోతాము. మావోడైతే పాన్లు వేరే లెవెల్‌లో కడతాడు మా రాజేష్ అన్న. సో, చూస్తున్నారు కదా! ఇక్కడికైతే వచ్చేసాను. పాన్లయితే నేను ఇక్కడొస్తేనే మా ఊరికొస్తేనే పాన్లు తింటాను. ఎందుకంటే మావోడు చాలా బాగా కడతాడు. అండ్ నేను తినేది కూడా సాదా పానే. అందులో ఏముండదు జరదా గిరదా జస్ట్ టైమ్ పాస్ అంతే. సో, అదైతే కట్టించుకొని అలాగైతే ఇంటికైతే వెళ్ళిపోవాలి. కొంచెమైతే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా అందరిని కలిసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటికొచ్చేస్తాం ఇగ. తిరగడమే ఇగ. వచ్చేదే ఎప్పుడో ఒకసారి. సో, మనస్ఫూర్తిగా అయితే తిరగాలి. అదే నా ఆలోచన అన్నమాట. సో, థాంక్ యూ గైస్. మళ్ళొక్క వీడియోలో కలుద్దాం. ఉంటాం అలా. సబ్స్క్రైబ్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దే. సబ్స్క్రైబ్ చేయండి గైస్. థాంక్ యూ. థాంక్ యూ.